నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను రీనా. ఆ ఎమ్మెల్యేని ఎంపీ చేస్తానని తన పార్టీ అధినేత అనడంతో ఆయన అలకపోనారు. తానెప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని, ఎంతో మంది సీఎంలను చూశానని అనడం ఆ జిల్లా రాజకీయాల్లో హీటు పుట్టిస్తుంది. ఎంపీని చేస్తానన్నా ఎదురు తిరిగిన ఆ ఎమ్మెల్యే ఎవరు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను మార్చడంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనంతటికీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కారణమని ఆయన ఆరోపించారు. తన చుట్టూ ఎలాంటి మార్పులు చేయకుండా తన నియోజకవర్గంలో వారి పెత్తనం ఏంటని ఆయన నిలదీశారు. వైసీపీలో తనకు భవిష్యత్తు లేదని, ఆ పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం కావడంతోనే కోనేటి ఆదిమూలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన తనయుడిపై విమర్శలు చేయడానికి సాహసించారు. నిజానికి పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో పెత్తనం చెలాయించడంపై ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం ఉంది. అయితే సీఎం జగన్ కు మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి సన్నిహితులు కావడంతో ఏ ఒక్కరూ నోరు మెదపడానికి సాహసించారు. వైసీపీలో ఉండకూడదని ఒక్కసారి ఎవరైనా నిర్ణయించుకుంటే ఎవరైనా మొదట ఆరోపించేది మంత్రి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలపైనే అని చెప్పక తప్పదు. తండ్రి తనయుల పెత్తనం శృతి మించింది అనే అభిప్రాయం వైసీపీలో బలంగా ఉంది. కోనేటి ఆదిమూలం ప్రశ్నించినట్లు చంద్రగిరి, తిరుపతి నగర ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఆర్కే రోజా నియోజకవర్గాల్లో పెద్దిరెడ్డి జోక్యం చేసుకోగలరా? ఆయా నియోజకవర్గాలకు సంబంధించి సమావేశాలను పెద్దిరెడ్డి తనకిష్టమైన చోట నిర్వహించగలరా అనే ప్రశ్న చాలా మంది రిజర్వ్డ్ ఎమ్మెల్యేలు, ఎంపీల్లో ఉంది. వైసీపీ ప్రజాప్రతినిధులు తమ అంతర్గత సమావేశాల్లో రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల పెత్తనంపై విమర్శలు చేస్తున్నారు. ఈ తండ్రి తనయులు తమ చెప్పు చేతల్లోనే లేని నాయకులను టార్గెట్ చేయడానికి ఏదో ఒక సాకు చెప్పి జగన్ వద్ద పంతం నెగ్గించుకుంటున్నారు అనే చర్చ వైసీపీలో అంతర్గతంగా సాగుతోంది. ఉదాహరణకు మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ బాషాను కాదని నిషార్ అహ్మద్కు టికెట్ ఇచ్చారు. తనకు టికెట్ దక్కకపోవడానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమని నవాజ్ ఆరోపించడం గమనార్హం. ఇప్పుడు అదే జిల్లాకు చెందిన సత్యవేడు ఎమ్మెల్యే కూడా అదే ఆరోపణ చేశారు. జీడి నెల్లూరు ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా తన సన్నిహితుల వద్ద మంత్రి పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. జీడి నెల్లూరును కాదని తనకు చిత్తూరు ఎంపీ స్థానానికి పెద్దిరెడ్డి కుట్ర చేసి పంపారనేది ఆయన ఆరోపణ. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ప్రాంతీయ సమన్వయకర్తలుగా ఉన్న చోట సొంత పార్టీలోనే వర్గాలను పెంచి పోషిస్తున్నారు అనే ఆరోపణ ఉంది. ఇక వీళ్ళున్న చోటే వైసీపీలో కుమ్ములాటలు ఎక్కువగా ఉంటాయని ఉదాహరణకు అనంతపురం, అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లోని పరిస్థితులను వివరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీలను మార్చడం వెనుక మిథున్ రెడ్డి కుట్ర ఉన్నట్లు వైసీపీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతెందుకు, తిరుపతి, శ్రీకాళహస్తి నగర ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉందని, సిట్టింగులు లేదా వారి వారసులకు టికెట్లు ఇవ్వకూడదు అనే కుట్ర జరిగింది అనే ప్రచారం కూడా ఉంది. నగరిలో పెద్దిరెడ్డి రోజా వ్యతిరేక వర్గాన్ని బాగా ప్రోత్సహించారు అనే విమర్శ కూడా ఉంది. రోజాకు వ్యతిరేకంగా పనిచేసే వైసీపీ నాయకులకు భారీగా ఆర్థిక లబ్ధి కలిగించేందుకు మైన్స్, ఇతరితర పనుల్ని మంత్రి మంజూరు చేయించారని ఆమె వర్గీయుల ఆరోపణ. తన సొంత నియోజకవర్గం పొంగనూరుకు చెందిన ఏ ఒక్క నాయకుడికి నామినేటెడ్ పదవులు ఇప్పించిన దాఖలాలైతే లేవని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా పలు నియోజకవర్గాల పరిశీలకులుగా మాత్రం తన వాళ్ళనే నియమించింది, అలాగే పెత్తనం చేస్తున్నారు అనే ఆరోపణ లేకపోలేదు. ఇదే సందర్భంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలలో మంచి లక్షణాల గురించి మాట్లాడుకోవాలి. తమను నమ్ముకున్న వారి కోసం ఎందాకైనా నిలబడ్డానికి తండ్రి తనయులు సిద్ధంగా ఉంటారు అనే పేరు ఉంది. తమను నమ్ముకున్నోళ్లను జీవితంలో ఆర్థికంగా స్థిరపరచడానికి ఏదో ఒక రకంగా పనులు చేస్తారు అనే పేరు కూడా ఉంది.
అందుకే పెద్దిరెడ్డి కుటుంబం కోసం అధికారులైన రాజకీయ నాయకులైన గుడ్డిగా పనిచేస్తారు అనే ప్రచారం ఉంది. తమను నమ్ముకున్నోళ్లను రాజకీయంగా అందలం ఎక్కించడానికి రామచంద్రారెడ్డి చొరవ చూపుతారని, తండ్రి వారసత్వాన్ని తనయుడైన మిథున్ రెడ్డి కొనసాగిస్తారని వారి వర్గీయులు చెప్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ రాలేదని తమ నాయకుడిపై తప్పుడు ప్రచారాలు చేస్తే ఎలా అని పెద్దిరెడ్డి వర్గీయులు అంటున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని